దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దివంగత నేత, మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీ రామారావుకు భారతరత్న బిరుదు ఇవ్వాలని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గత కొద్ది రోజులుగా ఇక్కడ సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు రాష్ట్రపతి భవన్ కూడా పోస్టల్ కార్డు ఆవిష్కరణ కూడా ఈరోజు జరిగింది. సో మన దగ్గర కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనకు అందుబాటులో ఉన్నారు. మనం వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో అన్న, చెప్పండి, పూర్తిగా మీరు గత కొన్ని రోజుల క్రితం నుంచి కూడా పూర్తిగా ఎన్టీ రామారావుకు భారతరత్న బిరుదు ఇవ్వాలని చెప్పేసి సంతకాల సేకరణ కార్యక్రమం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు మీరు ఒక పోస్టల్ కార్డును కూడా ఆవిష్కరించారు. అసలు ఏంటి, ఎంతమంది ఇప్పటివరకు సంతకాలు పెట్టారు? అసలు ఎన్టీ రామారావుకు భారతరత్న ఇప్పటివరకు ఇవ్వకపోవడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? ఇది చాలా శోచనీయం అండి. నా పేరు కేతినేని హరీష్ అండి. అది నా తెలిసిన కొంచెం ఎన్టీ రామారావు గారు వీరాభిమాని, తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తను. ఎంతోమంది మహానాయకులకి ఇచ్చారు తెలంగాణలో కానీ ఆంధ్రాలో, భారతదేశంలో. ఒక ఎన్టీ రామారావు గారికి ఎందుకు ఆపారో అర్థం కావట్లేదు. ఆయనకి ఇవ్వాలని గత 3 రోజుల నుంచి మేము స్టార్ట్ చేసాము సంతకాల సేకరణ. ఈ రోజు నుంచి భారత రాష్ట్రపతి అడ్రస్ పేరు మీద పోస్ట్ కార్డు ఉద్యమం మొదలుపెట్టాము. ఈరోజే అనూహ్యమైన స్పందన వస్తుంది. ఇది మే 20 వచ్చే అన్నగారి జయంతి వరకు ఈ ఉద్యమం తీవ్ర రూపం దాల్సింది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాలకు విస్తరింపజేయాలని మేము కోరుకుంటున్నాం. అంటే పూర్తిగా ఇప్పటి వరకు ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వకపోవడం పూర్తిగా రాజకీయ దురుద్దేశంలో భాగంగానే మీరు అనుకుంటున్నారా? మేము అలా అనుకోవట్లేదు. కారణాలు ఏమైనా కావచ్చు. ఎన్టీ రామారావు లాంటి మహానాయకుడు కానీ మహానటుడు కానీ ఈ భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో లేడు. ఎంతోమంది సంక్షేమ పథకాలు ఆద్యుడు ఆయన ప్రవేశించిన పథకాలే భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రవేశపెట్టాయి. సో అన్న, చెప్పండి, అంటే ఇప్పటి వరకు ఎంతమంది సంతకాలు ఇక్కడ పెట్టారు? సో ఎన్ని రోజుల నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతుంది? ఇంకా అంటే ఇప్పుడు మీరు పోస్టల్ కార్డు కూడా ప్రవేశపెట్టారు. దీనికి కూడా స్పందన రాకపోతే ముందు ఎటువంటి కార్యాచరణ మీరు చేపట్టనున్నారు? ఇప్పుడు దాకా గత 3 రోజుల నుంచి ఈ కార్యక్రమం మొదలుపెట్టామండి. దగ్గర 3000 మంది దాకా సంతకాలు సేకరణ అయినాయి. ఈ రోజు నుంచి పోస్టల్ కార్డు ద్వారాగా తెలిపాలనే ఉద్దేశంతో అందరూ కార్యక్రమానికి వస్తున్నారు. దీనికి కూడా స్పందించకపోతే మేము ఉద్యమాలు కూడా చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. సో ఇక్కడ కొంతమంది ముఖ్య కార్యకర్తలు, ఎన్టీ రామారావు అభిమానులు కూడా ఇక్కడ ఉన్నారు. మనం వారిని కూడా అడిగి, అంటే వాళ్ళు వృద్ధులు కూడా ఉన్నారు, వాళ్ళు ఎన్టీ రామారావు స్వయంగా దగ్గర కూడా చూసిన వ్యక్తులు అనుకుంటాను. ఒకసారి మనం వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం. బాబాయ్, చెప్పండి, పూర్తిగా ఎన్టీ రామారావు మీకు ఎప్పటి నుంచి తెలుసు? పూర్తిగా ఎన్టీ రామారావుకి భారతరత్న ఇవ్వాలని మీరు ఎందుకు పట్టుబడుతున్నారు? ఆయన సమర్థుడు కాబట్టి పట్టుబడుతున్నామండి. అన్ని రంగాల్లో, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో అందరి రాజకీయం నేర్పింది ఆయనే. ప్రతి ఒక్క మంది అందరికి ఎవరికో మాకు ఏమీ తెలియదు. ఆయన వచ్చిన తర్వాతే పార్టీలు ఇవన్నీ మాకు తెలుసు. అందుకోసం ఇవాళ సమర్థుడు, ఇవ్వాల్సిన ఎవరిని అడిగినా ఇంకా ఆయనకి ఈ పోటీ ఇంక ఇవ్వలేదా అంటున్నారు. ఇక్కడ సంతకాలకు వచ్చిన వాళ్ళే ఆయనకే ముందు ఇవ్వాలి అసలు అంటున్నారు. కాబట్టి మేము ఈ ధర్నా చేస్తాం. చూసారు కదా, పూర్తిగా ఎన్టీ రామారావుకు ఇప్పటివరకు భారతరత్న ఇవ్వకపోవడం ఏంటని కూడా తెలుగు తమ్ముళ్ళు విస్మయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఈరోజు పోస్టల్ కార్డు ఆవిష్కరణ కార్యక్రమం కూడా ఇక్కడ వీళ్ళు తెలుగు తమ్ముళ్ళ ఆధ్వర్యంలో పోస్టల్ కార్డు ఆవిష్కరణ పూర్తిగా చేపట్టారు. సో ఒకసారి మనం ఈ పోస్టల్ కార్డును ఒకసారి చూసే ప్రయత్నం చేస్తాం. సో పూర్తిగా చూసుకోవచ్చు, ఇక్కడ పూర్తిగా ఓట్ ఫర్ భారతరత్న అని చెప్పేసి కూడా ఒక ఎన్టీఆర్ ఫోటోతో ఒక స్టాంప్ అయితే తయారు చేశారు. పూర్తిగా రాష్ట్రపతి భవన్, ప్రెసిడెంట్ ఎస్టేట్స్, న్యూఢిల్లీ అని చెప్పేసి ఒక స్టాంప్ని, అంటే ఒక పోస్టల్ కార్డు మీద స్టాంప్ వేసేసి పూర్తిగా ఇది రాష్ట్రపతి భవన్ వరకు చేరాలని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగు తమ్ముళ్ళు గత 3 రోజులుగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో పూర్తిగా టెంట్ వేసుకొని గత 3 రోజులుగా ఇప్పటివరకు 5000 మంది సంతకాలు పెట్టినట్టు కూడా పూర్తిగా చెప్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏది ఏమైనా ఒకసారిగా చూసుకోవచ్చు, ఇక్కడ పోస్టల్ కార్డులు కూడా మొత్తంగా తెప్పించారు. అంటే పోస్ట్ ఆఫీస్ నుంచి కూడా మొత్తం పూర్తిగా పోస్టల్ కార్డు తెప్పించి దీని మీద ఓట్ ఫర్ భారతరత్న అని చెప్పేసి ఒక మధ్యలో ఎన్టీఆర్ ఎంబ్లం అయితే ఆ మధ్యలో ఉంది. సో దానికి పూర్తిగా రాష్ట్రపతి భవన్, ప్రెసిడెంట్ ఎస్టేట్, న్యూఢిల్లీ అని చెప్పేసి అడ్రస్ కూడా దానికి ఎడిట్ చేశారు. సో పూర్తిగా ఇప్పటివరకు చాలామంది దీని మీద సంతకాలు కూడా ఇప్పటివరకు చాలామంది సంతకాలు కూడా పెట్టారు. సో ఇప్పటివరకు ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వకపోవడం గల కారణాలు ఏంటో చెప్పాలి. ఇదే విధంగా ఎంతోమందికి పద్మశ్రీ, పద్మవిభూషణ్, భారతరత్న ఇప్పటివరకు ఎంతోమందికి ఇచ్చారు. అంటే రాజకీయ ప్రముఖులు పివి నరసింహారావు కూడా మొన్న అవార్డు ప్రదానం చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఎన్టీ రామారావు అలాగే సినిమా రంగానికి, భారతదేశ సినీ రంగాన్ని
ఒక స్థాయిలో నిలబెట్టిన ఘనుడు ఎన్టీ రామారావు. ఇప్పటివరకు ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వకపోవడానికి గల కారణం అంటే పూర్తిగా రాజకీయ కక్ష దురుద్దేశంలో కారణంగా ఇప్పటివరకు ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వలేదని చెప్పేసి కూడా ఆ తెలుగు తమ్ముళ్ళు పూర్తిగా ఆవేదన చెందిన పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనా ఇప్పటివరకు ఎన్టీ రామారావుకు భారతరత్న పదవి ఇవ్వకపోతే ముందు ఉద్యమాన్ని మరింత ఉగ్రరూపంగా దాలుస్తామని చెప్పేసి కూడా పూర్తిగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మనం చూసుకుందాం. అందరూ కూడా ఆ పోస్ట్ కార్డులను కూడా మొత్తం ఒక బాక్స్ అయితే అరేంజ్ చేసుకున్నారు. మొత్తంగా ఇప్పటికీ ఒక 5,000 మంది అయితే ఆ సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతుంది. వీళ్ళంతా కూడా ఇప్పుడే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. పూర్తిగా రాష్ట్రపతి భవన్ ఆ ప్రెసిడెంట్ ఎస్టేట్స్ పేరుతో ఒక పోస్టల్ కార్డు కూడా తీసుకున్నారు. ఆ పోస్టల్ కార్డును కూడా మొత్తంగా ఒక బాక్స్లో భద్రపరిచి దాని మీద ఆ సంతకాల సేకరణ కార్యక్రమం కూడా అంటే పూర్తిగా ఎవరైతే ఎన్టీ రామారావుకి భారతరత్న ఇవ్వాలనుకుంటున్నారో అంతమంది కూడా పూర్తిగా సంతకం పెట్టి ఎంతమంది అయితే ఆ సుముఖత వ్యక్తం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా పోస్టల్ కార్డుని రాష్ట్రపతి భవన్కి చేరే విధంగా వాళ్ళు ఇప్పటికే ఆ పోస్టల్ కార్డును ఒక బాక్స్ వేసుకున్నారు. మొత్తంగా ఈ పోస్టల్ కార్డులు అన్నీ చేరాక కూడా ఒకేసారిగా దీన్ని ఆ రాష్ట్రపతి భవన్కి పోస్ట్ చేస్తారని చెప్పేసి కూడా ఆ తెలుగుదేశం కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనా ఇప్పటివరకు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వకపోవడాన్ని తెలుగు తమ్ముళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికైనా ఆ ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఆ తెలుగుదేశం పార్టీకి అలాగే ఆ తెలుగు సినిమా రంగానికి ఎన్నో గొప్ప అవార్డులు తీసుకొచ్చిన నాయకుడు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అన్నీ అంటే ఇప్పటివరకు ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన ప్రభుత్వ సంక్షేమ పథకాలే నేటికి ప్రభుత్వాలు అవలంబిస్తూ ఉన్నాయి, ఆచరిస్తూ ఉన్నాయి. సో అంతటి రాజకీయంగా కూడా పూర్తిగా ఎంతో ఘనుడని చెప్పేసి కూడా అంటున్నారు. సో ఏది ఏమైనా ఎన్టీ రామారావుకి భారతరత్న బిరుదు ఇవ్వాలి, లేకపోతే ముందు చాలా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి తెలుగు తమ్ముళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇది కెమెరా పర్సన్ నాగేంద్రబాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.